హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. ఇవాళ మనం బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం బీన్స్ అనేవి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటర్లో వేసి బాగా నీట్గా కడిగేసుకుని మళ్ళీ కొన్ని వాటర్ మంచిలు వేసుకుని మూత అనేది పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకుని అవి ఒక ఉడకనిచ్చాక అప్పుడు ఫ్రై అనేది చేసుకోవాలి. పచ్చివాసన పోతుంది మనకి. పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఇలాగా కొంచెం స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలి. సాయమినపప్పు, జీలకర్ర, అవి వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాము కదా బీన్స్ గింజలు అనేవి అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు బీన్స్ కూడా వేసేసుకుందాం. కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. కల్లుప్పు వేయకూడదు, ఫ్రై కదా, సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు అయితే కరగదు. అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించాం కదా మనం ముక్కల్ని, ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు మనం. అలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవడం. ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టుకున్నాము కదా, అది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని 2 minutes ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కర్రీ మనకి అయిపోయింది. ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఎక్కువ మళ్ళీ ఫ్రై అయితే మనం పప్పు వేసాం కదా, పప్పు అనేది మాడిపోతుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం కారం వేయలేదు, ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా, ఇంకా కారం సరిపోతుంది మనకి. మళ్ళీ కారం అనేది యాడ్ చేసుకునే అవసరం లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కామెంట్ కూడా చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.